ఆ, చూడగానే మనకి అన్ని న్యూస్ పేపర్లో ఫేక్ ప్రచారం విషవృక్షం అది మళ్ళీ పైకి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు గారు బాధ వ్యక్తం చేస్తున్నారు. నిజమే, కొన్ని పథకాల గురించి కావచ్చు, ఇంకో దాని గురించి కాదు. మా పింఛన్లు తొలగించారు, లేదంటేనేమో మాకు అందటం లేదు అని చెప్పడం ఒక వంతు అయితే, ఇలా చేతులు పోగొట్టుకున్నాము, నాకు పెన్షన్ కొట్టేశారు అని వీడియోలు పెట్టడం తప్పే. అయితే అంత మాత్రం చేత దివ్యాంగులకు పెన్షన్ తొలగించలేదు అనడం ఇంకా తప్పు. ఎందుకంటే మన దాంట్లో చూడండి, ఆ తమ్మునైలు అవి శ్రీమాన్ ఈ దినం పత్రిక వారివి. అనంతపురం జిల్లా కలెక్టరేట్ని ముట్టడించిన వారిలో దివ్యాంగులు లేరా? ఆ ఫోటోలు చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా. అంటే ఇంకా కూలంకషంగా చెప్పాలంటే 1,00,000 మంది వరకు తీసేశారు, 80,000 మంది వరకు మళ్ళీ రీఅప్లై చేసుకోబోతున్నారు. వాళ్ళల్లో కేటాయింపులు అర్హత ఉన్న వాళ్ళందరినీ తిరిగి చేరుస్తామని కలెక్టర్లు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తున్న వైనం చూస్తాం. బాపట్ల జిల్లాలో 8,000 మందిని తీసేశారు అనేది ఒక ఆరోపణ నిజమో కాదో వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ కేసులు పెడతాం ఇలా అంటే అలా అంటే కుదరదు. ఆ వస్తున్న వాళ్ళు, అక్కడ నిలబడుతున్న వాళ్ళు నిలబడలేక అంత ఎందుకు దివ్యాంగులు అంటే ఇప్పుడు ఆ ఇచ్చే పెన్షన్ ఎంతైనా కానివ్వండి, వాళ్ళని ఆదుకునేది కదా. అసలు ముందు ఎందుకు తొలగిస్తున్నారు? ఫేస్ టు ఫేస్ ఏమన్నా చూసారా? చూడకుండానే ఎలా అనర్హులుగా ఇప్పుడు కనీసం రాష్ట్రం మొత్తం మీద 20,000 మందికి మళ్ళీ చేర్పించినా కూడా దాని అర్థం ఏంటి? అర్హులందరినీ తీసేసినట్టే కదా 20,000 మందిని. కనీసం నేను చెప్తున్న నెంబర్ చాలా తక్కువ. మరి అలాంటప్పుడు ఫేక్ ప్రచారం అనే ప్రతిదాన్ని ఒకే ఘాటన ఎలా కట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ప్రచారము ఓకే, పథకానికి చేసుకోండి, ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టండి, కేసులు పెట్టండి, ఎవరు వద్దని లేదు. కానీ మధ్యలో ఈ డిజేబుల్డ్ పీపుల్ని ఎవరు ఆదుకోవాలి? పైగా కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కూడా పరిష్కారం కాకుండా మళ్ళీ అర్జీలు పెట్టుకోండి అంటే మామూలు మనుషులైతే ఓకే. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని మళ్ళీ తిప్పుకోవటం ఏంటి? ఇది మంచి ప్రభుత్వం కదా. మరి దానికేం సమాధానం ఉండదా అంటే ఏం చెప్తారు వీళ్ళు? లేదు మేమన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నాము, పరిశీలించి అందరికీ న్యాయం చేస్తాం అంటది. ఎప్పుడు చేస్తారు న్యాయం? వీళ్ళ చేతుల్లో పెన్షన్లు ఒక నెల ఆగినట్టే కదా. దానిని పక్కన పెట్టేసేసి ఊరికినే ఫేక్ ప్రచారం అంటే కుదరదు కదా. అప్పుడు దాకా వాడికి పెన్షన్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు దాకా ఇస్తున్న పెన్షన్ ఆగిపోతాయి. దాని బాధ ఎవరు పడతారు? ఒకడో ఇద్దరు ఎదవలు ఫేక్ ప్రచారం చేసినంత మాత్రాన మిగిలిన నిజమైన అనర్హులను తీసేయండి. అర్హుల్ని గుర్తించే కార్యక్రమం వీలైనంత త్వరగా చేపడతారా? అది చేపట్టాలనే కదా. ఇప్పుడు నాణ్యమైన మద్యం ఆ పాలసీని అంత ఫాస్ట్గా తీసుకొచ్చిన మీరు మరి మిగిలిన పాలసీలను కూడా అంతే సమర్థవంతంగా అమలు చేయాలి కదా. పైగా పెన్షన్లు మనం బాగా ఇస్తున్నాం గత ప్రభుత్వాల కన్నా కూడా అని చెప్పినప్పుడు ఆ రేంజ్లోనే పని కూడా కనపడాలి కదా. పని కనపడకుండా ఊరికినే ప్రచారమే అంటే అది కష్టమవుతుంది. అది చూడాలని ఆ ఈ దినం ఆంధ్రజ్యోతి ఆ కథనాలు చూసినా చాలు. నిజంగానే ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ఒక 4-5 సార్లు ఎంఆర్ఓ దగ్గరకు, కలెక్టరేట్ దగ్గరికి వెళ్తారు. డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ ఎలా వెళ్తారని అనుకుంటున్నారు? అంటే మైండ్ అప్లై చేయరా అనేది. అందుకే ఒక్కొక్కసారి ఒక నేత అన్న మాట గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. మైండ్ అప్లై చేయండి ఏదన్నా స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు. నువ్వు బతుకున్నావో లేదో నిన్నే సర్టిఫికేట్ తీసుకురమ్మంటే అది ఎలా కుదురుతుంది? అంటే ఆ ఉదాహరణ వేరు, ఈ సందర్భంగా అది గుర్తొస్తుంది అన్నమాట. మైండ్ అప్లై చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి, ఇంకా వీలైతే అర్హుల సంఖ్యను పెంచి. అంతేగాని ఉన్న వాళ్ళని తగ్గించేసేసి మనం భారం తగ్గించేసాము, గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాం అంటే కుదరదు.